నమస్కారం. ఈరోజు జోబేట్ పట్టణ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ మనం రావడం జరిగింది. ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో మనం గతంలో మనకు కొంతమంది చెప్పడంతో గతంలో కూడా ఇక్కడ ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా 18 నెలల నుంచి లాక్డౌన్ ఉండడం అంటే కరోనా ఉండడం వల్ల ఇది విద్యార్థులు చాలా ఇబ్బంది పడరు. కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభమైనాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది మన నర్సన ముచ్చట ఛానల్ ద్వారా కొద్ది అవగాహన కోసం మనం ఇక్కడ రావడం జరిగింది. అవగాహన సాంస్కృతిక కార్యక్రమం కోసం ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్న యజమానులు కానీ మరియు ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి మనము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నర్సన ముచ్చట ఛానల్ ద్వారా అడిగి తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని యాడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆపు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎప్పటికప్పుడు శానిటైజర్ రైళ్లు మరియు మాస్కులు మరియు మేము చేస్తున్నాము అదే మాస్కులు రైళ్లు మరియు శానిటైజర్ మరియు టెంపరేచర్ చూస్తూ అంటే ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇంకా ఉపాధ్యాయులు మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బాగుండాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, ఎందుకంటే చదువుకుని పై స్థాయికి రావాలి అనే ఓ లక్ష్యంతోనే ఈరోజు మనకు హైకోర్టు మరియు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదేశాలను పాటిస్తూ ఈరోజు ఆదేశాలు పాటిస్తూ మన ప్రభుత్వం ఎన్నో చూసుకుంటాం. ఇక్కడ శానిటైజర్ వేస్తూ మన పీటీ స్థాయిగా వేస్తున్నారు. పీటీ స్థాయిగా వేస్తున్నారు. టెంపరేచర్ కూడా చూస్తున్నారు. టెంపరేచర్ శానిటైజర్ కూడా విద్యార్థులు తీసుకుంటా క్లాస్ రూమ్లో పంపిస్తున్నారు. అంటే భద్రపురం జనం వస్తే కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులే వాళ్ళు హాస్పిటల్ తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా పేరెంట్స్ నమ్మి ఈరోజు మనకు పాఠశాల పంపిస్తున్నారు. కాబట్టి ఆ పేరెంట్స్ అంటే పేరెంట్స్ చెప్పే విధానాలను పాటిస్తూ ఆ పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇస్తూ పేరెంట్స్ చదువుకొని బాగా పై స్థాయికి రావాలని చెప్పి విద్యార్థులకు కూడా బోధించడం జరుగుతుంది. ఇక్కడ బాయ్స్ విద్యార్థులు కూడా చూస్తున్నాం. మనం ఇక్కడ టెంపరేచర్ కూడా చూస్తున్నారు. టెంపరేచర్ అయిన మాస్కులు అది మరియు శానిటైజర్ ఇచ్చి కూడా పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 18 నెలల నుంచి మనం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. 18 ఏళ్ళు మనకు స్కూల్ మూతపడడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారి మనకు కరోనా కొంచెం తగ్గుముంపు కనిపించింది. కాబట్టి ఈసారి మన ప్రభుత్వం ఆదేశాల మేరకు నడిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా బాగుండాలి. విద్యార్థులు భవిష్యత్తులో అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ కూడా మా దగ్గరికి పంపిస్తుంది. కాబట్టి మా రక్షణ పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అంటే మరియు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మన క్లాస్ రూమ్లోకి వెళ్ళి మనం ఒకసారి విద్యార్థులతో కూడా కొద్దిగా మాట్లాడి మన అవగాహన తెలుసుకున్నాము. అందరికి నమస్కారం. ఈరోజు ఈ నష్టం అందరికి నమస్కారం. సరే, నాకు ఇంగ్లీష్ రావాలంతా ఇంగ్లీష్ మీడియం కదా, కాబట్టి తెలుగు చెప్తే అర్థమైంది కదా. ఓకే, సరే. మన ఆక్స్ఫర్డ్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ మీపేట ప్రాంతంలో. కాబట్టి గతంలో ర్యాంకులు కూడా వచ్చిన ఘనత ఉంది మనకు ఇక్కడ ఆక్స్ఫర్డ్లో. కాబట్టి ఈసారి కూడా మీరు ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచి పై స్థాయికి ఎదగాలి. మనకు తల్లిదండ్రులు మరియు గురువులు అంటే ఇప్పుడు తల్లి తండ్రి గురువు దేవమా కదా? గట్టి చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు తల్లి తండ్రి గురువు అంటే మనకు ఎవరితో సమానం? దేవునితో సమానం. కాబట్టి మనం తల్లిదండ్రి కోరికలు నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలంటే మనం అందరం కూడా బాగా చదువుకోవాలి, మంచి పై స్థాయికి ఎదగాలి.
ఇప్పుడు సార్ ఉదాహరణ ఎంతో చదువుకొని ఈరోజు మనకు బోధిస్తున్నాం అంటే మనకు చదువు చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మా పిటి సార్ ఉన్నాడు, ఆయన కూడా చదువుకున్నాడు, ఎంతో చదువుకొని అంటే ఈ రోజు మనం కూడా చదువుకొని కొంతమంది టీచర్ కావాలనుకుంటారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, కొంతమంది కలెక్టర్ కావాలనుకుంటారు, కొంతమంది పోలీసు కావాలనుకుంటారు, అంటే ఎవరు గోల్ కావాలనుకుంటారు. అవును ఉండదా? కాబట్టి మీరు కూడా ఇక్కడ అంటే జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకొని మా విద్యార్థి ఈ రోజు పై స్థాయికి ఎదిగింది, ఈ రోజు మా విద్యార్థులు ఒక కానిస్టేబుల్ అయిన ఒక ఎస్ఐ అయిన అనే పేరు తెచ్చుకోవాలి. అది ఎవరి బాధ్యత? అది మనదే కదా, మీది అందరిది. అంటే ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది, మీది. అందరూ కలిసి పట్టుదల చేస్తేనే మనం పై స్థాయికి వెళ్తాం. అవునా లేదా? కాబట్టి మీకు కూడా అని ఇంకోటి ముఖ్యంగా గత 18 నెలల నుంచి కరోనాతోనే ఇబ్బంది పడ్డారు కదా. ఆన్లైన్ క్లాసులతోని కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంటే నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు, మనకు సర్వర్ రాకపోవడం కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టు ఆదేశాల మేరకు మనకు ఇక్కడ అంటే ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించుకుంటూ మన క్లాస్ రూమ్లో నడిపించుకోవాలని చెప్పి టీచర్స్కు కానీ మరియు పేరెంట్స్కి కానీ మరియు స్కూల్ యజమానులకు కానీ గైడెన్స్ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు మనకు నడిపిస్తున్నారు. కాబట్టి మనకు చాలా సంతోషం ఉందా లేదా? ఉందా? కాబట్టి మీరు అందరూ కూడా మంచి చదువుకోవాలి, మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి, ఇక్కడ చెప్పే ఉపాధ్యాయులు చెప్పే బోధన వినాలి. ఎందుకంటే వారు ఎంతో మంచిగా అంటే వారు మన భవిష్యత్తు గురించి చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా చదువుకొని మంచి స్థాయికి ఎదిగితే సార్లు కావచ్చు, ఇక్కడ మన పేరెంట్స్ కావచ్చు, మంచి పేరు తేవాలి. చేస్తారా? ఓకే సార్, ఒకసారి మీతో కూడా మీకు అది మాట్లాడాలనుకుంటున్నా సార్. నమస్తే, నా పేరు నర్సమ్మ అంటున్నా. అయితే ఇంకోటి మీ పాఠశాల కానీ ముఖ్య కారణం ఏంటంటే మనకు గత 18 నెలల నుంచి కరోనాతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈసారి మనకు తగ్గుముపోయింది కాబట్టి కొద్దిగా కరోనా తగ్గింది కాబట్టి కొంతమంది టీకాలు తీసుకుంటున్నాం, అలాంటి తీసుకుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు గతంలో ఆన్లైన్ క్లాస్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఆన్లైన్ క్లాసెస్ సరిగ్గా జరగలేదు. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల, సర్వర్ డౌన్ వల్ల ఆర్ ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. బట్ ఇప్పుడు స్కూల్లో ఓపెన్ చేయడం వల్ల మనకు సరిగ్గా అర్థమవుతుంది చదువు అనేది. టీచర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు చాలా అర్థమవుతుంది. బట్ ఆన్లైన్ క్లాసెస్లో కొంచెం సర్వర్ డౌన్ ఆర్ ఇతర సో మెనీ ప్రాబ్లమ్స్ వల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ప్రతిదానికి టీచర్స్కి కాల్ చేయడం, సర్స్కి కాల్ చేయడం, ఎంత అడిగినా కూడా సరిగ్గా అండర్స్టాండ్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు మేము స్కూల్కి వచ్చినాము, అన్ని ప్రికాషన్స్ ఇస్తున్నారు, ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటున్నాము. టీచర్స్ హెల్ప్, అందరి హెల్ప్ ఉంది, చాలా మంచిగా నేర్చుకుంటున్నాము. ఓకే అమ్మా. ఇంకోటి ఇక్కడ వచ్చే ముందు కరోనా ఇప్పుడు శానిటైజర్, మాస్కులు, భౌతిక దూరం ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు బెంచ్ చూస్తే ఇద్దరే కనిపిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన మొత్తం తప్పిస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రభుత్వం చెప్పే ఆదేశాల మేరకు ఇక్కడ మనకు సార్ మనకు వచ్చే ముందు అంటే మనకు శానిటైజర్ కానీ టెంపరేచర్ కానీ చూసుకుంటాం. చూస్తున్నాడు, ఎస్ ఖచ్చితంగా చూస్తున్నారు. స్కూల్ ఎంట్రన్స్ లోనే చూస్తారు, టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ వేస్తారు. అండ్ క్లాస్ కి వచ్చే ముందు కూడా శానిటైజర్ వేస్తారు. అండ్ ప్రతి బెంచ్ లో జస్ట్ 2 మెంబర్స్ మాత్రమే కూర్చోవాలి, ఓన్లీ ఆన్ ఎడ్జెస్. అండ్ క్లాస్ లో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మేము పాటిస్తున్నాము. టీచర్స్ కూడా చాలా బాగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సర్స్ కానీ టీచర్స్ కానీ స్టడీ కూడా చాలా వెల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్ టీచర్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. చాలా మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాము, శానిటైజర్ వేస్తున్నారు. పీటీ సార్ డైలీ టెంపరేచర్ చెక్ చేస్తారు. వాచ్మెన్ అంకుల్ కూడా వెళ్ళేటప్పుడు కూడా శానిటైజ్ చేసి పంపిస్తాము. అయితే ఒకటి మనకు పేరెంట్స్ నమ్మి అంటే మీకోసం ఎంతో కష్టపడుతూ మన పేరెంట్స్ అంటే ఇప్పుడు కూలి పని ఏదో చేసుకుంటూ వాళ్ళ జీవన ఉపాధి చేస్తూ ఈరోజు మీకోసం ఎంతో కష్టపడుతూ ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పించినందుకు పేరెంట్స్కు మీరు ఎల్లప్పుడు ఎలా ఉంటుంది, రుణపడి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మా పేరెంట్స్కి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. బికాజ్ వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా సరిగ్గా చదువుకుంటాము. దానికి మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండి ఖచ్చితంగా చదువుకుంటాము, రేపు పై స్థాయికి ఎదుగుతామని నా ఒపీనియన్. ఒకటి మీకు అంటే ఏమన్నా ఇప్పుడు జాబ్ కావాలని ఉంటుంది కదా, చాలా మంది చదువుకుంటున్న అంతా జాబ్ కావాలనుకుంటున్నారు, అవునా? మీకు ఏం కావాలని అంటే ఇంకా ఏమైనా డిసైడ్ అవ్వలేము, చూద్దాం 10th తర్వాత. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు నరసమ్మ. మీ పేరు? చాలా సంతోషం అమ్మా.
అయితే ఈరోజు మీ పాఠశాల రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక్కడ మరి ఇప్పుడు కూడా సైన్స్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ టీచర్స్ కావచ్చు మరియు గురువులు అందరూ ఎట్లా మీకు గైడెన్స్ ఇస్తున్నారు? చాలా శానిటైజర్స్ కానీ హ్యాండ్ వాష్ టెంపరేచర్ చెకప్ కానీ స్కూల్కి వచ్చే ముందు శానిటైజర్ కానీ టెంపరేచర్ చెకప్ కానీ మళ్ళీ లంచ్ చేసేటప్పుడు హ్యాండ్ వాషెస్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఓకే అమ్మా. సార్ ఇక్కడ స్టడీ ఎట్లా ఉంది? అంటే చదువుకోవడానికి ఇప్పుడు వచ్చింది కాబట్టి పేరెంట్స్ నమ్మి ఈరోజు చదువు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చదువు ఎట్లా ఉంది? ఏ విధానం ఉంది? మంచిగా చెప్తున్నారు? చాలా బాగా చెప్తున్నారు. అర్థం బేసిక్స్ కూడా మంచిగా అర్థమయ్యేలాగా. అయితే ఇంకోటి ఇప్పుడు మా తల్లిదండ్రులు కోరికలు నెరవేర్చాలని మీరు ఉండాలి. ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం అవునా? కాబట్టి ఇప్పుడు ఇప్పటిప్పుడు చెప్పాను నేను. సరే ఇప్పుడు తల్లిదండ్రులు దైవం గురువు కాబట్టి నుంచి మనం సాయంత్రం 5 గంటల వరకు మనం గురువుల దగ్గర ఉంటాం. కాబట్టి గురువులను గౌరవించాలి. గురువులు మనం బోధిస్తాం. అంటే వాళ్ళు చెప్పే స్టడీని మనం వినాలి. అవునా? కాబట్టి గురువులు కూడా తల్లిదండ్రులు సమానమే. అవునా? కాబట్టి మీరు కూడా ఇప్పుడు తల్లిదండ్రులకి ఆ గురువులను గౌరవించాలంటే మీరు ఏం చేయాలి? ఎట్లా చేస్తే గౌరవించాలి? అట్లా మేము మంచిగా చదువుకొని పై స్థాయికి ఎదిగి మంచి పొజిషన్ వస్తే అప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఇంకోటేమో చదువుకున్న ఎవరు చదువుకున్నా మన భవిష్యత్తులో ఏదైనా జాబ్ సంపాదించాలని ఆశ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా జాబ్ సంపాదించాలని డాక్టర్ చాలా సందర్భం. డాక్టర్ అయితే నేను నాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి కంపల్సరీ ఇస్తాను కదా. చాలా సందేహం నమస్తే. నా పేరు దర్శన. మీ పేరు? శ్రావణ్ గారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎట్లా ఉంది? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మేము వచ్చే ముందు గేట్ దగ్గర శానిటైజర్ చేస్తారు, టెంపరేచర్ చెక్ చేస్తారు అండ్ పోస్టర్స్ అతికిస్తుంది మెయింటైన్ 6 feet డిస్టెన్స్. అండ్ వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మినిమం ఒక 6 feet డిస్టెన్స్ ఒక లైన్ సీక్వెన్స్ చేసి. సరే ఇంకోటి వచ్చేసి మనకు గత 18 ఇబ్బంది పడ్డాము కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభమైన నుంచి ఎట్లా ఉంది స్టడీ? చాలా బాగుంది. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్లో సరిగ్గా వినాము. ఎందుకంటే అది నెట్వర్క్ ప్రాబ్లమ్స్ సర్వర్ డౌన్ ఇంకా చాలా విధాలుగా ఎదుర్కొన్నాము. ఒకటి అడిగితే అందరు అడగడం వల్ల సర్స్ కూడా డిస్టర్బ్ అయ్యారు. అండ్ సర్స్కి కూడా ఎక్కువ అయింది. ఎందుకంటే అందరూ మొత్తం అందరూ కాల్ చేయడం, మెసేజ్ చేయడం అన్ని ఫొటోస్ ద్వారా ఆన్లైన్ ద్వారానే జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ చాలా బుక్స్ అండ్ ఇక్కడ రాసి డైరెక్ట్ కరెక్షన్ అది చాలా మంచిది. ఇంకోటి మనం వచ్చేసి ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టు ఇప్పుడు చూసుకున్నట్టే గతంలో ర్యాంకులు వచ్చినాయి మనం ఇక్కడ ఈ పాఠశాల. అంటే ప్రధానంగా చెప్పాను నేను వెళ్ళాను. ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చాలా మంది కూడా ర్యాంకులు వచ్చినాయి. బాగా స్టడీ ఉంటుంది అని చెప్పి. మరి ఇక్కడ స్టడీ ఎట్లా ఉన్నది? సూపర్ ఉంది. మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో సరిగ్గా అర్థమవుతలేదు అని మళ్ళీ రీకార్డ్ మళ్ళీ మంచి ఫస్ట్ నుంచి మళ్ళీ అందరు సార్స్ చెప్పుకుంటూ వస్తారు మంచిగా. ఇక్కడ స్టడీలో మీరందరూ కూడా అంటే ఇప్పుడు అందరూ తెలియదు 9th ఇప్పుడు 9th ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా అంటే మంచి చదువుకొని మంచిగా ఎదగాలని నా కోరిక. ఇంకోటి మీ తల్లిదండ్రులు ఈరోజు మీకు ఇక్కడ పంపించినందుకు మీ తల్లిదండ్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మంచి చదువుకొని తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. మీకు ఒక గోల్ ఉంటుంది. అంటే మీరు ఏదన్నా చేయాలని అనుకుంటున్నారు. 10th తర్వాత ఇప్పుడైతే డిసైడ్ తీసుకోలేదు. 10th అంటే తర్వాత కొంతమంది ఫస్ట్ నుంచి డిసైడ్ తీసుకుంటున్నారు. 10th తర్వాత తెలుస్తుంది దేని మీద ఇంట్రెస్ట్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. మన ఇండియా తెలుగు మాట్లాడాలి కదా, తెలుగే కదా. సరే అంటే మన జనరల్ కూర్చొని వేరే ఏమున్నాయి. ఇప్పుడు మన జనరల్ కూర్చొని ఇప్పుడు మనం రోజు చూసుకున్నాయి, మనం రోజు విన్నాయి, ఇప్పటిదాకా బాధపడ్డాయి, అవే కూర్చొని వేరే ఏమున్నాయి. ఓకేనా? ఈరోజు మీ నర్సర్ నుంచి చదవగా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ రావడం అయితే ముఖ్యంగా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో గతంలో విద్యార్థులు కూడా బాగుంది చదవడం. కాబట్టి ఒకసారి మరి మన నర్సర్ నుంచి చదవగా ఒకసారి చూసిపోతాము. మరి ఎట్లా ఉంది విద్యార్థులకు ఎట్లా చెప్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో మన 18 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడ్డామా లేదా? మీరు ఇప్పించలేదు. గతంలో 18 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. కాబట్టి మనకు ఈసారి మనకు హైకోర్టు మరియు
మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు ఈరోజు అంటే మనం సుమారుగా 24 ఈరోజు అంటే మనము ప్రారంభమైనది మనకు ఆఫ్లైన్ క్లాస్ ప్రారంభమైనది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది ఆఫ్లైన్ క్లాస్ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ రావడానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వము ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది కదా. కాబట్టి మనం సంతోషంగా ఉంది కాబట్టి మనం మంచిగా చదువుకొని తల్లిదండ్రులను మన టీచర్స్లను గురువులను మనం గౌరవించాలి. అవునా? ఎందుకంటే తల్లి తండ్రి గురువు దేవుడు. అవునా? ఎందుకంటే తల్లిదండ్రులు ఇంటికి పొద్దున నుంచి మనకు అంటే ఇప్పుడు సాయంత్రం వెళ్తే పొద్దున వరకు తల్లిదండ్రులు మనకు గురువులు. మనము 9 గంటల తర్వాత మనం ఇక్కడ వచ్చేసినామంటే మనకి ఇక్కడ గురువు టీచర్స్, ప్రిన్సిపల్స్ మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది అంటే వాచ్మెన్ కావచ్చు, పీటీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మన కోసం గైడెన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడుతూ రాత్రి పగలు మన కోసం గైడెన్స్ ఇస్తూ కష్టపడుతూ ఈ రోజు మీకు ఇంత స్టడీ చెప్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి చదువుకోవాలని వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. మీరు అందరూ కూడా చదువుకుంటారా? బాగా చదువుకొని మంచి స్థాయి తీసుకురావాలి, మంచి పేరు తేవాలి. అంటే ఏంటంటే మన లక్ష్యం ఏంటి? మా స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా బాగా పై స్థాయిలో చదివి మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి స్థాయి ఎదగాలని చెప్పి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన కోరికలు మనం నెరవేర్చాలా లేదా? కాబట్టి తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి, మనం అందరం బాగుండాలి. అవునా? కాబట్టి మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. కాబట్టి మీతో కూడా కోరుతున్నాను మాట్లాడడం. నమస్తే, నా పేరు నర్సన్న. మీ పేరు? చాలా సంతోషం అమ్మా. కాబట్టి ఇక్కడ మాకు వచ్చేసి అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చే ముందు ఇక్కడ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? మనకి ఇక్కడ మాకు వచ్చే ముందు వాచ్మెన్ అంటే శానిటైజర్ ఇస్తున్నాడు అండ్ మాస్క్ లేకుండా రాణిస్తలేడు అండ్ థర్మల్ చెకప్ చేస్తున్నారు. చాలా మాస్క్ లేని అసలు రాణిస్తలేదు. ప్రతి పీరియడ్లో వచ్చి చెక్ చేస్తున్నారు ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్. ప్రతి టీచర్ కూడా పీరియడ్లో మాస్క్ ఉందా లేదా అని చెకింగ్ చేస్తున్నారు. ఓకే అమ్మా. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో గతంలో కానీ ర్యాంక్ వచ్చిన సెక్టర్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఈసారి ర్యాంక్ తెచ్చుకోండి. 10th క్లాస్ ఓకే, మీరు 10th అందరూ కూడా ర్యాంక్ తెచ్చుకోవాలని మనసుగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా నువ్వు కూడా మంచి చదువుకొని ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ తెచ్చుకుందా? ఓకే సరే. పేరెంట్స్ ఈరోజు మనకు ఈ అవకాశం ఇచ్చి అంటే ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ రాత్రి పక్కన కష్టపడుతూ మా కూతురు చదువుకోవాలి, మంచి స్థాయిలో ఎదగాలి, ఈరోజు మేము బాగుండాలి అంటే మాకు పిల్లలు బాగుండాలి అని చెప్పి పంపిస్తున్నాం. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది పేరెంట్స్ పంపించడం వల్ల? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆఫ్లైన్లో చదువుకోవడం అనేది మాకు చాలా ఇష్టం అండ్ ఇక్కడికి వచ్చి నుంచి మాకు ఇంకా లైవ్ క్లాసెస్ అనేది ఇంకా చాలా క్లియర్గా చదువుతున్నాం. సో చాలా సంతోషం. సరే, పేరెంట్స్ మీరు గైడెన్స్ ఇస్తారు అంటే పేరెంట్స్ ఈ రోజు ఇక్కడ పంపిస్తున్నారు కాబట్టి వారికి ఎట్లా ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎప్పటికీ మా పేరెంట్స్ స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. నేను ఒక స్థాయికి ఎదిగితే నాకు ఒక జాబ్ అనేది వస్తే నేను మా గురువులకి చాలా రుణపడి ఉంటాను. వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇస్తాను. చాలా సంతోషం. అంటే ఏం జాబ్ కావాలని అనుకుంటున్నారు? ఐపీఎస్ చాలా సంతోషం అమ్మా. ఒకసారి మన అమ్మగారు ఐపీఎస్ కావాలంట సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఐపీఎస్ అంటే చిన్నది కాదు, మీరు అంత పెద్ద స్థాయి జరుగుతుంది కాబట్టి మాకు ఏం పనులు చేసి పెట్టాలి. కంపల్సరీ మీరు మంచి చదువుకోవాలి. ముఖ్యంగా గురువులు చెప్పిన బోధన వినాలి. ఎందుకంటే టీచర్స్ చెప్పిన మాటలు మీరు వింటేనే మీరు ఐపీఎస్ అవుతారు. అవునా? ఆ చదువుకోవాలని చాలా గొప్పమైన విషయమే. కాబట్టి ఐపీఎస్ అంటే చిన్నది కాదు. కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మంచి చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. గురువులు చెప్పినట్టు పేరు వింటే కంపల్సరీ ఐపీఎస్ అవుతాం. 100% వినాలని చెప్పి అనుకుంటుంది. వింటారా? పక్కా. నమస్తే, నా పేరు నర్సన్ అంటారు. వైష్ణవి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇక్కడ మీ పాఠశాల మేము రావడం జరిగింది. ఇక్కడ ఎట్లా ఉంది గైడెన్స్, ఎట్లా ఇస్తుంది? మా టీచర్స్ అండ్ సార్స్ మంచిగా ఇస్తారు, అందరినీ మంచిగా చూసుకుంటారు.
మాస్క్ లేని రానివ్వరు. డైలీ వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తారు. ఎవరికి ఏదైనా ఉంటే కానీ కేర్ తీసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మా సార్స్ అండ్ టీచర్స్. స్కూల్లో చాలా బాగా చెప్తారు, మంచిగా తీసుకుంటారు. ప్రతి పీరియడ్కి వచ్చి మాస్క్ ఉందా, శానిటైజర్ ఉందా, ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని చూసుకుంటారు, టెంపరేచర్ చెక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. అయితే ఇంకోటి ఇక్కడ గతంలో కూడా ర్యాంక్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ర్యాంకులు తెచ్చుకోవాలని మీ కోరిక ఉందా? అంటే ఇప్పుడు గతంలో మీరు చదువుతున్న విద్యార్థులు ర్యాంకులు చూసి మీ పేరెంట్స్ ఇక్కడ పంపించి ఉంటారు, అవునా? అది తెచ్చి అంటే కొద్దిగా నేను అనుకుంటున్నా. సరే, పేరెంట్స్ కూడా నమ్మకం ఉంటుంది. ఎట్లా అంటే ఏ పాఠశాల పంపించాలి, ఏవి అంటే ఎక్కడ చదివించాలి, ఎందుకు ఎట్లా చదివించాలి, నా కూతుర్ని ఎలా పైసా తీసుకురావాలని పేరెంట్స్ కోరికలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కోరికలు మనం నెరవేర్చాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఈరోజు మనకు జీవనోపాధి కల్పిస్తారు. అంటే వాళ్ళు కష్టపడుతూ మీకు ఇక్కడ పంపిస్తారు కాబట్టి వారి కష్టాన్ని వృధా చేయకుండా వారి కోరికలు నెరవేర్చాలి, పేరెంట్స్ కోరికలు నెరవేర్చాలి. అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్కి ఎలా రుణపడి ఉంటారు? పేరెంట్స్కి చాలా రుణపడి ఉంటాము. పేరెంట్స్ ఎంతో కష్టపడి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. పేరెంట్స్కి ఎంత విలువ ఇస్తామో ఇక్కడ టీచర్స్కి కూడా అంతే విలువ ఇవ్వాలి. వాళ్ళ వల్లనే మనము ఏదైనా సాధించాలంటే వాళ్ళ వల్లనే మనం సాధిస్తాం. టీచర్స్ చెప్పేది విని మంచిగా చదువుకుంటే మనము పై స్థాయికి ఎదుగుతాం. మనం ఏం కావాలనుకున్నా అది ఖచ్చితంగా అవుతాం. ఎప్పుడు టీచర్స్కి పేరెంట్స్కి రుణపడి ఉంటాం. ఓకే, మాకు చాలా తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గురువు, మన గురువు అనుకోండి, టీచర్స్ అంటే మేడం కావచ్చు, సార్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, గురువులు అంటే మనకు టీచర్స్. కాబట్టి గురువులను గౌరవించాలి, పేరెంట్స్ని గౌరవించాలి. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ను బాధ పెట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా పేరెంట్స్ మన కోసం ఎంతో కష్టపడతారు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించాలి. తల్లిదండ్రులు, గురువు, ఈ ముగ్గురు మనకు గురువులు కాబట్టి ఆ గురువును గౌరవించాలి. బ్రహ్మ విష్ణువు అని అంటారు ఆ విధంగా, అవునా? కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా లక్ష్యంగా మనం ఉండాలి. కాబట్టి మీ సందేహం మాకు తెలియజేయడం చాలా సందేశం. సరే, మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? అంటే మీకు ఉంటుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇంజనీరింగ్ ఉందా? మీరు నెంబర్ 1 కావాలి అంటే మీరు చదవాలి. మీరు మంచి చదువుకుంటే ఇంజనీర్ అవుతారు, అవునా కదా? ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, లేదు పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజ్ కాదు ర్యాంక్ తెచ్చుకోండి. ఈసారి ర్యాంక్ తెచ్చుకోండి. అంటే ర్యాంక్ ఇక్కడ తెచ్చుకున్నట్టు ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థులు ర్యాంక్ తెచ్చుకున్నారు. అలా నర్సరీ పోయి కూడా మొత్తం ఇంటర్వ్యూ పెట్టిండు. అదే మంచిగా గైడెన్స్ ఇచ్చిండ్రా, మంచిగా వచ్చింది రాగానే మాకు కూడా పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా పేరు వస్తుంది. తల్లిదండ్రులను కూడా గౌరవించడం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు కోసం ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. తల్లిదండ్రులు మాట మనం వినాలి. ముఖ్యంగా అందరూ కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరూ చెప్తున్నాం. ముఖ్యంగా ఈసారి ఉన్న 10th ఉన్న విద్యార్థులు అందరూ కూడా మీరందరూ తెలిసే కదా. కాబట్టి మీరందరూ కూడా మీరు మంచి చదువుకొని అందరూ కూడా ర్యాంక్ తేవాలని చెప్పి మనసుకుంటే కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉన్న విద్యార్థులకు పేరున మీ అందరికీ మరియు పేరెంట్స్ ప్రతి ఒక్కరికి, అంటే మీ దర్శనం అందరికీ తెలియదు కాబట్టి నేను అందరికీ కూడా తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళు మీకోసం ఇక్కడ పంపిస్తున్నారు, మీకోసం ఎంతో కష్టపడుతూ మీరు మంచి చదువుకోమని చెప్పి మీ పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న గురువులకు కూడా అందరూ కూడా, ముఖ్యంగా గురువులకు మేము కోరుకున్నది ఒకటే, వీళ్ళకి మంచి చదువు చెప్పాలి, అంటే మంచి స్టడీ చెప్పాలి, మంచిగా వీళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా ర్యాంక్ వచ్చేటట్టు చూడాలి. అంటే కొంతమంది వస్తారు, కొంతమంది వాళ్ళ పరిస్థితి కాకుండా అందరూ కూడా బాగా చదువుకొని మంచిగా ముందుకు ఎదిగేటట్టు అవకాశం కలిగించాలని చెప్పి గురువులకు కూడా నేను ఒక రిక్వెస్ట్ ద్వారా వాళ్ళకు కూడా విన్నపిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ తరఫున, కాబట్టి మీరందరూ కూడా మంచి చదువుకొని మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం కల్పించిన మీకు మరియు మీ గురువులకు మరియు మీ పేరెంట్స్కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం. నమస్తే. ఈరోజు మనం ఆక్స్ఫర్డ్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్ సార్ గారితో ఉన్నాం. కాబట్టి ఇక్కడికి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభం కావడం జరిగింది. అయితే ఆఫ్లైన్ క్లాసులో ఎలాంటి బోధన కల్పిస్తున్నారు, ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా మాస్కులు, శానిటైజర్, టెంపరేచర్ ఇవి పాటించాలనే విధంగా నడుస్తున్నాయి. కాబట్టి దానిపైన ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు, దానిపైన ఎలాంటి అవగాహన ఉంది, మరి ఇక్కడ ఒకసారి మనం వైస్ ప్రిన్సిపల్ సార్తో మనం అడిగి తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం నరసన్న గారు. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో చేస్తూ మేము
పిల్లల కోసం స్టూడెంట్స్ కోసం అన్ని విధాల అన్ని చర్యలు తీసుకున్నాం. మరీ ముఖ్యంగా పిల్లల్ని శానిటైజ్ చేస్తూ మాస్కులు లేని వారిని మేము కూడా మాస్క్ సప్లై చేస్తున్నాం. వాళ్ళు మాస్క్ నేర్చుకుంటూ అండ్ ఎవ్రీ డే టు డే ఉదయాన్న అండ్ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసి అన్ని విధాల సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మేము చేస్తున్నాం. అయితే ముఖ్యంగా సార్ ఇప్పుడు పేరెంట్స్ మనకు ముఖ్యంగా గతంలో 18 నెలలు ఇబ్బంది పడుతుంది కాబట్టి పేరెంట్స్ నమ్మి పంపిస్తారు మన దగ్గరికి. కాబట్టి మీరు వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారు? అంటే కొంతమంది మధ్యలో జ్వరం వచ్చిందనుకో ఉదాహరణ, వారిని హాస్పిటల్ కానీ ఏదైనా తీసుకెళ్తుంటాం మా సిబ్బంది సార్? ఖచ్చితంగా అండి. పిల్లల కోసం మేము మా స్కూల్లో మేము ఐసోలేషన్ సెంటర్స్ పెట్టాము. అండ్ ఐసోలేషన్ సెంటర్లో ఉన్నారు. ఎవరైనా ఏ పిల్లలైనా సర్ది, కాఫ్, దగ్గు, జ్వరంతో కానీ బాధపడితే ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వారికి మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ చేస్తున్నాం, దానికి కావాల్సి ఇస్తున్నాం. అండ్ అక్కడి నుంచి కాకుండా మేము మా దగ్గర కూడా కొన్ని మెడిసిన్స్, మెడికల్ కిట్స్ ఉన్నాయండి. మేము మనకి ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు, వారి సూచనలు సలహా కూడా కొన్ని మెడిసిన్ కూడా మా దగ్గర పెట్టుకున్నాం. సార్ ఇంకోటి సార్, మనకు రూమ్లలో శానిటైజర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కదా, అవి జరుగుతున్నాయి సార్ మా ఆల్రెడీ అండి. మేము స్కూల్ స్టార్ట్ అవ్వకముందే మేము ఒక 2 సార్లు కంప్లీట్ స్కూల్ని డోర్ టు డోర్, క్లాస్ రూమ్ టు క్లాస్ రూమ్ మొత్తం కూడా శానిటైజ్ చేసాము. అండ్ మేము ఎవ్రీడే మేము మొత్తం క్లీనింగ్ చేసి ఊడ్చి మళ్ళీ రూమ్స్ కూడా మేము శానిటైజ్ చేస్తున్నాం. తప్పకుండా మేము స్టేట్ గవర్నమెంట్, మా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మేము కూడా పాటిస్తాం. పిల్లల ఆరోగ్యం మాకు ముఖ్యం. మాకు ముఖ్యం పిల్లల ఆరోగ్యం. పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలి. అంతే. ఎందుకంటే పిల్లలు కదా, పేరెంట్స్ నమ్మి మన దగ్గర పంపిస్తున్నారు కాబట్టి ఆ పేరెంట్స్ కోరికలు నెరవేరాలి. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పేరెంట్స్ అంటే వారి జీవితాల్లో కష్టపడుతూ మన దగ్గర పిల్లలు విద్య చదువుకొని మంచిగా ఎదగాలి అని చెప్పి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరాలి అనేది లక్ష్యం. నా లక్ష్యం, మీ లక్ష్యం కూడా అంతే. ఆ లక్ష్యం నెరవేర్చడానికి అట్ ద సేమ్ టైం మేము పిల్లలకి రోజులు మనకి ఆన్లైన్ విధానంలో ఉండే, సో ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది కాబట్టి పిల్లలు మంచి విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం. సో పిల్లల ఆరోగ్యానికి మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ పిల్లల ఆరోగ్యం కోసం మేము అన్ని సేఫ్టీ మెజర్స్ మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఎలాంటి చిన్న లీనియస్ మేము తీసుకోవట్లేదు. మాకు పిల్లల హెల్త్ ముఖ్యం, పిల్లల ఆరోగ్యం దాని తర్వాతనే మీకు సార్. సార్ ఇంకా సార్, ఇప్పుడు భవిష్యత్తులో గతంలో ఇక్కడ ర్యాంకులు వచ్చినాయని కొంతమంది చెప్పింది విన్నాను. అంటే ఈసారి కూడా మనకు ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ర్యాంకులు వచ్చినాయని మీరు విన్నారని కాదు, మాకు చాలా పాత స్కూల్ గడిచిన 37 సంవత్సరం స్కూల్ పెట్టి 37 సంవత్సరాలు నేను స్కూల్ పెట్టేసి మా చాలా పేరు గల స్కూల్. అవార్డులు ఒకటి కానీ చాలా అవార్డులు వచ్చినాయి. ఒక సంవత్సరం అయితే 9 ప్రతిభా అవార్డ్స్ వచ్చినాయి. 9 ప్రతిభా అవార్డ్స్. 9 ఒకటే ఇయర్లో 9 ప్రతిభా అవార్డ్స్ వచ్చాయి. అలాగే మాకు అవార్డ్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు ఎస్ అవార్డులు ర్యాంకులు కానీ ఈ సంవత్సరం కూడా ఇంకొక 15 నెలలు చిన్న డిస్టర్బెన్స్ ఉంది. అయినా కూడా మన స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే ఖచ్చితంగా పిల్లల్ని మేము ఇంకా మంచి ర్యాంకులు తెప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. మంచిగా చదువు చెప్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల కోరికలు అవే ఉన్నాయి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్కూల్ పంపిస్తున్నారంటే వారు మా పిల్లలు మంచి చదువుకొని భవిష్యత్తులో పై స్థాయికి ఎదుగుతారని నమ్ముకుంటున్నాం. కాబట్టి వారి కోరికలు నెరవేరాలంటే మీరు మంచి బోధించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులకు, మనకు ఉన్న టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అందరికి పేరు పేరున, అది కూడా పేరు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తల్లిదండ్రి కోరికలు నెరవేరాలంటే పిల్లలు భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలంటే మీరు చెప్పే విధానమే ఉంటుంది. కాబట్టి మీరు బాగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా పోతుంది. ఖచ్చితంగా అండి. అండ్ నేను కూడా మా పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీ పిల్లల్ని మీరు నిరభ్యంతరంగా ఎలాంటి భయం లేకుండా మీ స్కూల్కి పంపించండి. మేము స్కూల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ కానివ్వండి, మాస్కింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క హెల్త్ హెజార్డ్ని మేము మెయింటైన్ చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యం పట్ల మేము ఎలాంటి అశ్రద్ధ వహిస్తలేము. మాకు ఆరోగ్యం ముఖ్యం, దాంతోపాటు మేము చదువు చెప్తున్నాం. సో మీరు ఎలాంటి భయం లేకుండా, నేను పేరెంట్స్ అందరికీ మనవి చేస్తున్నాను, మీరందరూ మీ పిల్లల్ని ఇన్ని రోజులు దాదాపు 17-18 నెలలు ఇప్పుడు ఆఫ్లైన్ స్కూల్ స్టార్ట్ అయ్యారు, మీరు నిరభ్యంతరంగా పంపించండి. మీ ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకు అవకాశం ఇచ్చిన వైస్ ప్రిన్సిపల్ గారికి మరియు స్టూడెంట్ విద్యార్థులకు అందరికీ కూడా, మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరికి, టీచర్లు అందరికీ కూడా, మరియు పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ నర్సన ముచ్చట ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ
స్కూల్ యజమానులకు కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్కూల్ యజమానులకు మెయిన్, ఇక్కడ ఉన్న స్కూల్ యజమానులు మనకు అందుబాటులో లేకపోవడం, కానీ ఇక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపల్ గారు మనకు సందేహం ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ముఖ్యంగా స్కూల్ యజమానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి స్కూల్ మంచి పేరును తెచ్చుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా అది కోరుకుంటూ మీ నర్సన ముచ్చట ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మన ఛానల్ చూసిన వాళ్ళు, నర్సన ముచ్చట ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మనకు సపోర్టింగ్ ఉండాలి మీ విద్యార్థులది మరియు పేరెంట్స్ది ప్రతి ఒక్కరిది. కాబట్టి మీరు మాకు ఒక చిన్న సపోర్టింగ్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ బెల్ బటన్ అని వస్తుంది, ఆల్ బెల్ బటన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే అందరి నంబర్లు మా దగ్గర ఉండేవి కాబట్టి మీకు లింక్ రావాలంటే ఆల్ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ బటన్ క్లిక్ చేసుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి నర్సన్న ముచ్చటాన్ని కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క రిక్వెస్ట్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే.